సచివాలయంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా 9 అంశాలను సమావేశపు ఎజెండాలో చేర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలున్నాయి. ఈ సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం చేయాలని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఏ మేరకు పరిశీలించారు, ధరణి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా అనేది చర్చిస్తున్నారు. సచివాలయంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా 9 అంశాలను ఈ సమావేశపు ఎజెండాలో చేర్చారు. ముఖ్యంగా ప్రజాపాలన, ధరణి, ఇటు వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వివరాలు మొత్తంగా? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 24, 2023లో మొట్టమొదటిసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించినటువంటి అంశాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్నటువంటి కలెక్టర్ల, అదేవిధంగా ఎస్పీలు, సిపిలతో జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు సూచించారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 24న మొట్టమొదటిసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటి సమావేశం నిర్వహించినటువంటి అంశాన్ని ఇవాళ జరుగుతున్న సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజాపాలన ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులు దాదాపు 1,25,00,000కు పైగా ప్రజాపాలన ద్వారా వివిధ ఫిర్యాదులు వచ్చినటువంటి అంశాన్ని కలెక్టర్ల దృష్టికి, కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్టికులర్గా అడిగి తెలుసుకున్నాడు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో పాటుగా ప్రభుత్వానికి కలెక్టర్లే చెవులు, కళ్ళుగా ఉండాల్సినటువంటి బాధ్యత, ఆ మేరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలంటూ కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో సంస్కృతిలో, తెలంగాణ సాంప్రదాయంలో కలెక్టర్ల భాగస్వామ్యమై పనిచేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులు సర్వీసుల్లో కొనసాగుతారు. అలాగే తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ కల్చర్ని ఉంటబట్టించుకుని తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి కలెక్టర్లకు అందరికీ కూడా అభినందనలు తెలిపేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. ఇక ప్రజల ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో కలెక్టర్ల నిర్ణయాలు ఉండాలంటూ ఇవాళ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో పాటుగా శంకరన్, అదేవిధంగా శ్రీధరన్ల సామాన్య ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా ఐఏఎస్ అధికారులు పనిచేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ అనేటువంటిది తప్పనిసరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లు ఇప్పటికే చెప్పాము, మరోసారి చెప్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించారు. ప్రతి చర్య, ఇదే విధంగా ప్రతి ప్రభుత్వం, ప్రతి అంశం కూడా ప్రజల కోసమే, ప్రజల కొరకే అన్నట్లు కలెక్టర్లు పనిచేయాల్సినటువంటి బాధ్యతను కూడా వారికి గుర్తు చేశారు. ఏసీలో కూర్చుంటూ పనిచేయడం కాదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండాల్సినటువంటి కలెక్టర్లు ఇక మీదటైనా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కలెక్టర్లకు చెప్పారు. సంక్షేమము, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కలెక్టర్లు ఇక మీదటైనా తీసుకోవాలని చెప్పి గుర్తు చేశారు. దీంతో పాటుగా ప్రతి పేద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి నెల 85,000 ఖర్చు పెడుతుంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి నిర్ణయాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కలెక్టర్లే చొరవ తీసుకొని ప్రతి విద్యార్థికి, ప్రతి సామాన్య పౌరుడికి అర్థం చేయించేలాగున్న కలెక్టర్ల నిర్ణయాలు ఉండాలని చెప్పి కూడా చెప్పారు. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రభుత్వం ఏ మేరకు పనిచేయగలుగుతుందో, ఏ మేరకు పనిచేస్తున్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేటువంటి బాధ్యతను కూడా కలెక్టర్లే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కలెక్టర్ల బదిలీ అయిన
అయినప్పటి నుంచి ఆ స్పందన వచ్చేలా తమ పనితనం ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. దాంతో పాటుగా ఎక్కడ ఎలాంటి ఫైరవీలకు తావు లేకుండా కలెక్టర్ల పనితీరు ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తింపునిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు చెప్పారు. ప్రజావాణి సమస్యల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వము ప్రతి సోమవారం అదేవిధంగా శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక మీదట ప్రజల్లో కూడా గ్రామ స్థాయిలో ప్రజావాణిని వినిపించేలా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేలా చేస్తే గనక పూర్తి స్థాయి అంటే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ మేరకు కలెక్టర్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్లు నిర్ణయం ఆలోచించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ సమీక్ష సమావేశంలో నిర్ణయం జరగబోతా ఉంది. ఎందుకంటే అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటుగా ఎస్పీలు, సిపిలు, డీజీపీ సిఎస్ శాంతి కుమార్ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పనిచేసే అంశాన్ని ఆ సంబంధిత జిల్లా ఎస్పీలు, ఆ డీజీపీ, ఇతరత్ర కింది స్థాయి సిబ్బందికి చేరవేసేలాగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారి నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన అనేటువంటిది గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారిగా ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఏమైనా కొత్త తరహా ఆలోచనలు ఉన్నాయా, కొత్త తరహా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయనే అంశాన్ని ఈ సందర్భంగా ఇవాళ సమావేశంలో అడిగి తెలుసుకుని ఉన్నారు.